హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తేసారు సార్. దీనిపైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కాపులు తిరుగుబాటు చేస్తున్నారు. అంటే చాలా లక్షణాలు చంద్రబాబు గారిలో ఉన్నాయి కాబట్టి ఆయన నేను మద్దతు ఇచ్చానని చెప్పేసి అన్నారు. మరి మాలో లేవా అని చెప్పేసి కాపులు కూడా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారి పైన కాపులు తిరుగుబాటు, మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ 10 నెలలుగా 2 రకాల వ్యూహాల్లో మనకు కనిపిస్తాడు. ఒకటి, చంద్రబాబు నాయుడిని కుదిరినప్పుడంతా పొగడ్డం. ఆయన అపర మేధావి, విజనరీ, ఆయన అనుభవజ్ఞుడు, ఆయన ప్రభుత్వాన్ని నడిపే తీరు అమోఘము, ఇవన్నీ చంద్రబాబు నాయుడిని పొగడ్డం అనేది బలంగా కనిపిస్తుంది కుదిరినప్పుడంతా. రెండో వైపు ఈ ప్రభుత్వంలో లోకేష్ ప్లేస్లో లోకేష్ని ఎదగనీయకుండా, లోకేష్ని స్ట్రాంగ్ అవనీయకుండా, తను ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అన్నట్టుగా, నేను అనుకుంటే ఈ ప్రభుత్వంలో నేనే డిసైడింగ్ ఫ్యాక్టరు అన్నట్టుగా ఇతను ఒక రోల్ ప్లే చేయడం అనేది కనబడుతుంది. ఆ రోల్లో భాగంగానే సనాతనం తీసుకొచ్చిన, లడ్డు మీద మాట్లాడిన, కాకినాడ వెళ్ళి షీట్ ద షిప్ అన్న, అనిత ప్లేస్లోకి ఆ శాఖ నేను తీసుకుంటానన్నా, ఇలాగా అనేక సార్లు ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే లోకేష్ కంటే కూడా నేను బలవంతుడు, అందుకనే చంద్రబాబు ఇప్పటికి కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయలేకపోతున్నాడు. చేయాలనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ హర్ట్ అవుతాడని, అంటే ఈ డ్యూయల్ రోల్ పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నాడు ముందు నుంచి కూడా. ఇప్పుడు ఏమైంది, నిన్న అమరావతిలో P4 అనే ఒక పథకం ఏదైతే ఉందో, ఆ P4 పథకంలో అంటే ముస్లింలలో ఉండే రిచ్ పీపుల్ని, పేద పీపుల్కి సహాయం చేయించాలని చంద్రబాబు వేసిన ప్లాన్లో భాగంగా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మళ్ళొకసారి చంద్రబాబును పొగిడాడు. కానీ ఈసారి ఈయన మాటలు కాపులకి కోపం తెప్పించింది. ఎందుకు అన్నప్పుడు ఈయన ఏమన్నాడంటే, చంద్రబాబు మనకు సత్తా, ప్రతిభ, బలం, సమర్థత, తెలివితేటలు లేవు. సత్తా, ప్రతిభ, బలం, సమర్థత, తెలివితేటలు ఉన్నది చంద్రబాబుకు, అందుకనే నేను ఆయన సపోర్ట్ చేశాను అన్నాడు. ఇది కాపుల్ని హర్ట్ చేసింది. ఎందుకంటే రామారావు తర్వాత 1983 తర్వాత 2 కులాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాయి. ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి. సో ఈ కమ్మారెడ్డి తర్వాత బలంగా ఉన్నది కాపు. కాపు అనేది సింగిల్ కులం కాదు, అనేక కులాల కలయికే కాపు. అయినప్పటికీ కూడా కాపు అన్న ఒక సామాజిక వర్గం తాము అధికారంలోకి రావాలని అనుకుంటారు. ఎప్పుడైనా కూడా ఒక వర్గం ఆర్థికంగా, సామాజికంగా బలపడిన తర్వాత వాళ్ళ గోల్ ఎక్కడ ఉంటుంది? రాజకీయంగా ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా రాజకీయ అధికారమే నిర్ణయిస్తుంది మిగతా విషయాలని. ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోదు, లేకపోతే సామాజికంగా నువ్వు ఎదిగితే సరిపోదు, రాజకీయ అధికారాన్ని కైవసం. అందుకని రాజ్యాధికారమే మా లక్ష్యం అని అనేక గ్రూపులు చెప్తుంటారు. బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళందరూ అల్టిమేట్ గోల్ రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే ఏంటి? ఏ సీఎం ప్రధానంగా, రాష్ట్రం అయితే సీఎం ప్రధానం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు, ఏ కులం అనే దాన్ని బట్టి వాళ్ళ ఆ కులానికి సంబంధించిన మిగతా విషయాలు ఉంటాయన్నమాట. సో అలాగా కాపులు ఏం చేశారంటే, ఫస్ట్ ఈ కాపుల్లో ఉండే దీన్ని దాసరి నారాయణరావు కొద్ది రోజులు బాగా ఉపయోగించుకున్నప్పుడు దాసరి నారాయణరావు ఏంటంటే చిరంజీవిని ఒక ఆయుధంగా పెట్టి నేను పార్టీ పెడతానని చెప్పి బెదిరిస్తూ కాంగ్రెస్ని తన పబ్బం గడుపుకున్నాడు ఆయన. చిరంజీవికి ఇది అర్థమైంది, నన్ను ఇతను ఉపయోగించుకుంటున్నాడు అన్న విషయం ఈయనకి అర్థమైంది. ఇతను ఎందుకు ఉపయోగించుకోవాలి, నేనే నాకు ఉపయోగపడచ్చు కదా అని ఆయన ఏం చేశాడు, ఆయన రెబల్ అయ్యి దాసరికి వ్యతిరేకంగా తను పార్టీ పెట్టడం అనేది ఆయన స్టార్ట్ చేశాడు 2008లో ప్రజారాజ్యం. అప్పుడు కాపుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే చిరంజీవికి ముఖ్యమంత్రి అవదగిన అన్ని లక్షణాలు ఉన్నాయి. సో చిరంజీవిని మనం సపోర్ట్ చేస్తే మన కాపు కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడని. సో చిరంజీవి అది దానికి తగినట్లేదు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ రాజకీయాలకు సూట్ కాలేదు. ఆయన చివరికి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు. సో వీళ్ళందరూ కాపు నాయకులు కావచ్చు, కాపు సమాజం అంతా కూడా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయింది. అంటే నాయకుడు లేని సమూహం లాగా అయిపోయింది. ఎప్పుడైనా కూడా ప్రజలు ఎంత ఇంపార్టెంటో నాయకులు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి ఒక కరిస్మాటిక్ పర్సన్ కావాలి. ముఖ్యంగా రాజకీయాల్లో కరిస్మా వెరీ ఇంపార్టెంట్. అది లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు.
పవన్ కళ్యాణ్ మీద తొలి నుంచి కూడా ఒక నమ్మకం అనేది కలగలేదు వీళ్ళకి. ఎందుకంటే ఇతను అటు ఇటు మాట్లాడతాడు, కులం లేదంటాడు ఒక పక్క నేను రెల్లి కులం అంటాడు, అక్కడ డైలాగులు చెప్తాడు, ఇది వచ్చింది. ఎప్పుడైతే 2019 ఎలక్షన్ల తర్వాత పవన్ కళ్యాణ్లో కూడా ఒక స్థిరత్వం వచ్చింది. ఆ స్థిరత్వం ఏంటంటే జగన్ ఓడించడం అనేది స్థిరత్వం, ఇంకేం లేదు. జగన్ వ్యతిరేక ఓటు నేను చీల్చను అన్న పాయింట్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. దాంతో చంద్రబాబు పరిస్థితి ఏంటి, అత్యంత వీక్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు. చివరికి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ టైంలో చంద్రబాబు బాగా డిప్రెషన్, వాళ్ళ పార్టీ అంతా డిప్రెషన్లో ఉన్న టైంలో ఒక్కసారిగా ఎలివేట్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. సో రెండోది ఏంది, కాపు కమ్మ కాంబినేషన్ కలిపి, ఎందుకంటే కాపులు దాదాపు 20 నుంచి 25% ఉంటారు ఓటర్స్లో. రెండోది వాళ్ళు అనేక నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని శాసిస్తూ ఉంటారు. అలాంటి సెక్షన్ మనకు ఉంటే మనం ఖచ్చితంగా జగన్ని గెలవచ్చు. రెండోది బీజేపీ లేకుండా జగన్ని ఎదుర్కోవడం కష్టం. పోల్ మేనేజ్మెంట్లో జగన్ని ఫేస్ చేయాలంటే బీజేపీ ఉండాలా. బీజేపీ ఉండాలంటే పవన్ కళ్యాణ్ అవసరం అన్న ఒక స్ట్రాటజీతో చంద్రబాబు, నిజానికి తెలుగుదేశంలో ఎవరికి కూడా బీజేపీతో కలవడం ఇష్టం లేదు, ఒక్క చంద్రబాబుకు తప్ప. కానీ ఆయనకి క్లారిటీ ఉంది, మనం బీజేపీతో కలవకుండా జగన్ ఓడించలేమని. సో బీజేపీ కావాలంటే పవన్ కళ్యాణ్ కావాలని పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఏంటి, ఆయన పార్టీ పెట్టి 14 ఏళ్ళు అయితే, అంటే రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్ళు అయితే ఆయన కూడా గెలవలేదు ఎమ్మెల్యేగా. సో గెలిచిన ఒక్క రాపకి అటు వెళ్ళిపోయాడు. సో 6% ఓట్ల దగ్గర ఆగిపోయింది. సో ఈ పరిస్థితుల్లోంచి బయటపడాలంటే ఆయనకి చంద్రబాబు అవసరం. లేకపోతే ఆయన సొంతంగా 21 సీట్లు గెలిచే పరిస్థితి లేదు, 2 ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకని ఇద్దరికి పరస్పరం అవసరం కాబట్టి అన్నిటికంటే ఎక్కువ అవసరం చంద్రబాబుకి. ఎందుకంటే చంద్రబాబు వల్ల ఆయన ఏం గవర్నమెంట్ ఫామ్ చేయలేడు, ఎవరు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయగలడు. అందుకని ఇద్దరికి పరస్పర అవసరాల రీత్యా కూటమి ఏర్పడింది, అయింది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు బతుకున్నంత కాలం చంద్రబాబే సీఎం అని డిక్లేర్ చేయడం. రెండోది, మనం ఆయన డైలాగ్ చెప్పినట్టుగా మన బలం లేదు, బుద్ధి లేదు, సమర్థత లేదు, ఇవన్నీ చెప్పేసరికి కాపులకి ఒక్కసారిగా నిరుత్సాహం వచ్చింది. దాంతో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇతను కూడా వాళ్ళ అన్నలాగా ఎప్పటికైనా ముంచేసే వ్యక్తి. రేపు ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి జనసేన బీజేపీలో కలిపేస్తాడని. ఎందుకంటే ఈయన బీజేపీ వాళ్ళకంటే కూడా ఎక్కువ సనాతనాన్ని కౌగిలించుకున్నాడు. సో ఇది ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఏంటంటే అర్థం కావాల్సింది, పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని చాలామంది అర్థం చేసుకోలేరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎందుకు పొగుడుతుంటాడంటే, చంద్రబాబు అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది, పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకు. చంద్రబాబు కూడా నాకు గొప్ప మిత్రుడు దొరికారని చెప్తున్నాడు కదా. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ దూరం పెట్టే అవకాశం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమంటే, నెక్స్ట్ తను సీఎం కావాలంటే ఇప్పుడు చంద్రబాబు అండ అయితే పవన్ కళ్యాణ్ కావాలి. సీఎం సొంతంగా అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ ప్లస్ జనసేన గెలిచే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే బీజేపీకి 1% ఓటు కూడా లేదు, ఇంకొక 6.7 అనుకుందాం, 7+1 8% ఓట్లు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏం గెలుస్తాడు? 20% ఆయనకి పడవు కదా, కాపులందరూ వేరు కదా. సో ఈయన ఆల్రెడీ జగన్ గట్టిగానే ఉన్నాడు, 40% ఓట్ షేర్ ఉంది. అందుకని పవన్ కళ్యాణ్కి ఆ భయం అయితే ఉంది. చంద్రబాబును వదిలిపెట్టిపోవడానికి పవన్ కళ్యాణ్ కూడా ధైర్యం చేసే పరిస్థితి లేదు. కానీ బీజేపీ ప్లాన్స్ వేరే ఉండొచ్చు. కానీ ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరూ ఒకరికొకరు అవసరాలు అయితే మళ్ళీ 2029 ఎన్నికల్లో కూడా ఉన్నాయి. అందుకని పొగుడుతుంటాడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగుడుతుంటాడు తప్ప ఆయనకి సీఎం కావాలని పవన్ కళ్యాణ్కి ఉంది. ఎందుకంటే ఆయన గోల్ అదే. కానీ ఆ గోల్కి లోకేష్ని సీఎం చేయాలని చంద్రబాబు గోల్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. ఈ